వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. వరుణదేవుడు చంద్రబాబు నాయుడు గారు అంటే భయపడతాడు అని రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో చలోక్తి విసిరేవారు. ఆయన మొదటి విడత పోలింగ్ అవుతూనే తెలుగుదేశం వారి మిత్రపక్షాలు విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది, మహాకూటమి అధికారంలోకి వస్తుంది. మీ టీవీ పేరు మహానే కదా, మహాకూటమి అధికారంలోకి వస్తుంది అనే హైప్ విపరీతంగా క్రియేట్ చేశారు. దాంతో చాలా మంది భయపడ్డారు, నిజంగా మహాకూటమి ఏమన్నా అధికారంలోకి వస్తుందేమోనని. ఈ భయపడ్డ వాళ్ళల్లో వరుణదేవుడు కూడా ఉన్నాడు. తెలుసుకొని చైనా లాంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడో దూరంగా పోయిన వరుణదేవుడు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు రాష్ట్రాన్ని దేశాన్ని కూడా సంతృప్తిపరిచే విధంగా వర్షాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఏం చేస్తారంటే అందరూ ఎట్లయితే ప్రజలందరూ భయపడ్డారో ఆ విధంగా వరుణదేవుడు మరింత ఎక్కువ భయపడ్డాడు. థ్యాంక్ యూ. అది అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడల్లా అది నిజమా అన్నట్టుగా ఒక పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి, వర్షాభావ పరిస్థితులు. ఇప్పుడు తాజాగా కూడా దేశం మొత్తం మీద 6% వర్షపాతం ఎక్కువగా పడితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 23% వర్షపాతం తక్కువగా పడింది అనేటువంటిది వేరే ఎవరో చెప్తుంది కాదు, ఈ స్వయంగా ఈనాడు పత్రికే చెప్తున్నటువంటి విషయం. కొన్ని చోట్ల మినహా దేశవ్యాప్తంగా అధిక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేస్తున్నాయి. జూన్ 1 నుంచి జూలై 31 వరకు దేశంలో 474.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణ వర్షపాతం కంటే 6% ఎక్కువ అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర గురువారం చెప్పారు. అయితే రాష్ట్రంలో మాత్రం నైరుతి రుతుపవనాల సీజన్ సగం ముగిసినా కూడా ఏపీలో మాత్రం వర్షాలు ఆశాజనకంగా లేవు. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 25.3% లోటు వర్షపాతం నెలకొంది. అమరావతిలో అయితే కొంత ఆశాజనకంగా వర్షాలు లేకపోవడం వల్ల నిర్మాణాలు వేగవంతం అయ్యాయని అక్కడ రైతులు సంతోషపడాలా, లేదా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు లేక పంటలుకి ఇబ్బంది కలుగుతుందని అధిక శాతం రైతులు ఆవేదన చెందాలా అనేటువంటి ఒక పరిస్థితి రాష్ట్రంలో, ఏపీ రాష్ట్రంలో నెలకొంది అనేటువంటిది పరిశీలకుల అభిప్రాయం.